ఇవాళ డేట్ 13th డిసెంబర్. ఎల్లుండ నా శ్రీమంతము. సో ఇదేంటి అంటే మనకి సిమెంట్ కట్టు కడతారు కదా చేతులు కాళ్ళు ఏమైనా ఇరిగినప్పుడు, ఆ బ్యాండేడ్లు అనమాట. వీటితో నేను ఇలా తయారు చేసుకుందామని అనుకుంటున్నాను. యాక్చువల్గా దీన్ని నేను ఆల్రెడీ బయట కనుక్కున్నా ప్రొఫెషనల్స్ దగ్గర. సో వాళ్ళు ఎంత రేటు చెప్పారో మీకు చూపిస్తా. కనిపిస్తుందా? 22,000, 30,000. నేను ఒక 3 మోడల్స్ పెట్టాను వాళ్ళకి, బడ్జెట్లో లేదనమాట. సో దీని మీద రీసెర్చ్ చేస్తే ఇవి దొరికినాయి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అని. సో ఇది చేయాలని అనుకుంటున్నా. మా ఇంట్లో చాలా పని ఉంది, ఎల్లుండే ఫంక్షన్ కాబట్టి. రేపు మా ఇంటికి జనాలు వస్తున్నారు, సో చాలా పనులు ఉన్నాయన్నమాట. ఇది ఎప్పటికవుతుందో తెలీదు. శ్రీమంతం అయ్యాక చేద్దాం అనుకున్నా కానీ ఆ రోజు నైటే చేసేసా. ఇదైతే శ్రీమంతం డేట్కి 1 వీక్ ముందు అనుకుంటా. మా ఆయన కుర్తా కోసం వెళ్తున్నాం. నేను బ్లూ కలర్ బెనారస్ శారీ తీసుకోవాలి, మా ఆయన పింక్ కుర్తా అని అనుకున్నాము. కానీ మా ఆయనకి ఏంటో అసలు పింక్ కలరే చాలా రేర్గా దొరుకుతుంది. దొరికినవి కూడా చాలా డల్ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ ప్యాంట్లూన్స్కి వచ్చాం. ఇది ఒక్కటే ఆప్షన్ ఉందంట, చూసేసి వెనక్కి వెళ్ళిపోతున్నాం. చిన్నపిల్లలు ఫ్రాక్స్ చూసిన తర్వాత మా ఆయన వెళ్ళిపోతున్నాడు చూడండి. అమ్మాయి పుడుతుందని ఫిక్స్ అయిపోయాడు ఏంటో మా ఆయన. నేనైతే శారీ నార్సింగ్లో తీసుకున్నాను. ఇది బ్యాక్ డ్రాప్ ఎలా చేద్దామని చెప్పి నేను మా ఆయన జస్ట్ ట్రైలో వెళ్తున్నాము. శ్రీమంతం ముందు రోజు నైట్ ఫస్ట్ అయితే నేను మా అమ్మ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేసి పెట్టుకుందామని చెప్పి కూర్చున్నాము. ఆ రోజు నైటే డెకరేషన్ కూడా చేసేసుకుందాం, మళ్ళీ నెక్స్ట్ డేనే కదా శ్రీమంతం అవ్వదు అని అనుకున్నాం. కానీ నాకైతే ఈ రిటర్న్ గిఫ్ట్స్ సర్దేటప్పటికే బ్యాక్ పెయిన్ వచ్చేసింది. సగమే జస్ట్ ప్లాన్ చేసుకున్నాం అంతే. ఆ రోజు నైట్ 12 అయింది అనుకుంటా. మా చెల్లితో మెహందీ పెట్టించుకుంటున్నా. నా పెళ్ళికి కూడా మా చెల్లె మెహందీ పెట్టింది, మళ్ళీ నా శ్రీమంతానికి కూడా మా చెల్లె పెడుతుంది. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వాలని అనుకోవట్లేదు, ఎందుకంటే రా మూమెంట్స్ ఉంచేస్తాను నేను నా మెమరీస్ కోసం. చాలండి. ఇది ఎలా వేసి వెళ్ళిపోతుంది. పెట్టు, మళ్ళీ పెట్టు. తెలియాలి కదా మరి వీడియోలో. పెట్టే పసుపు కుంకుమ ఉన్నాయండి. గాజులు లేరండి. అదే కాము అక్కడ స్విచ్ ఉంది, అక్కడ లైట్ కొట్టి ఫ్రంట్కి రా. ఫ్రంట్ ఒకసారి అర్జుంతలు ఆరుతూ ఇవ్వాలి. రెడీ తర్వాత పక్కల తిప్పితే మంచిగా తిప్పుతారండి. ఇలా తిప్పితే మళ్ళీ పడిపోతుంది. తిప్పకూడదు, ఇలా 2 చేతులతో దిష్టి దీనికి కాదు, నేస్తే సరిపోతుంది అంతే. ఎవరు తిప్పట్లేదు ఇప్పుడు. అర్జుంతలు వేసారా? తీసేసా అంతే. అలా
అక్షంతలు ఆరతి ఇచ్చాక ముందర గాజులు అవి రెండు ఇవి రెండు ఇవి ఒక దాన్ని 16 దాన్ని 17 పొద్దున మధ్యలో తీసేయచ్చు 16 రోజులు తీసేసాను 3 రోజులు ఉంచుకుని తీసేయచ్చు వ్యాస్లిన్ కావాలా నాకు 26 అమ్మ నాకు వ్యాస్లిన్ తెస్తుందంట గాజులు ఎక్కించేటప్పుడు యాక్చువల్గా హడావడైపోతుంది, కానీ నేను నా సైజ్ కంటే 1 సైజ్ పెద్దదే తెప్పించుకున్నాను. కాకపోతే అక్కడ రింగ్ అడ్డొచ్చేస్తుంది ఎక్కించేటప్పుడు, అంతే జరిగింది. తీయకూడదు కాదు, ఇదేంటి లెక్క పెట్టి 26 ఉండాలి, దీనికి 27. ఇవి కూడా కౌంట్ అవుతాయి మరి. లాస్ట్ లో ఆడ్ నెంబర్ ఏం నెంబర్ చూసుకొని ఒక దానికి ఎక్కువ వేసుకోవచ్చులే కావాలంటే. గ్రీన్ ఇవ్వండి, ఇప్పుడు రెడ్ ఇవ్వండి. ఒక రెడ్ ఒక గ్రీన్ అలా వేస్తే చేయనట్టుగా ఉంటుంది. ఎక్కేస్తున్నా అదే 26, 27. కూడా మెరిపోయినా బ్లూ పక్కన పెట్టేశారు, లేకపోతే బ్లూ ఉన్నారా? జాగ్రత్త. అటే నుంచి పొడవు రావట్లేదు. కూర ఏ ఐటమ్స్ కావాలో చూపిస్తాను, అందరూ ఒకటే పెడుతున్నారు. స్టార్ట్ చేసింది. అరే రెడ్ గ్రీన్ మాత్రమేనా? దీనికి దీనికి జాగ్రత్తగా సెన్సిటివ్ స్కిన్ వద్దు గ్రీన్ ఏమైనా ఉంగరం తగులుతుంది. నువ్వు వేసేసుకోవచ్చు. చెయ్యాలి కదా. అరే నేను నువ్వు వెయ్యాలి కాస్త అత్తగారితో ఎంచుకుంటాను రా. ఉందే కదా కానీ అయ్యండి.
అయిపోయింది. ఇచ్చేరా నా పెద్ద కొడుకు గుడ్ బాయ్ అందరికంటే. వాడిని యాక్చువల్గా ఆ రోజు చాలా ఇబ్బంది పెట్టేశాం. వాడేమో నాకు ఏదో అయిపోతుందని కంగారు, వాడినేమో అందరూ వస్తున్నారు కదా అని చెప్పి వేరే రూమ్లో పెట్టి డోర్ వేసేసాం. మా సింబగాడు ఎలాగో రాడనుకోండి బయటికి, ఎవరైనా కొత్త జనాలు వస్తే. యాక్చువల్గా మేము డెకరేషన్ ముందు రోజు చేసుకోకుండా తెల్లవారుజామున లేచి చేసుకున్నాము. సగం నిద్రతో అటువైపు టెన్షన్, టైం అయిపోతుంటే సరిగ్గా అవ్వలేదన్నమాట బ్యాక్ డ్రాప్. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ సాటిస్ఫైడ్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, భోజనాలకి మేము యాక్చువల్గా వేరే వాడి దగ్గర మాట్లాడాము. వాడేమో ముందు రోజు అంటే శ్రీమంతానికి ముందు రోజు అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తే వాడు అవ్వదన్నాడు. ఎందుకంటే మేము తక్కువ మెంబర్స్కే చెప్పుకున్నాం కాబట్టి వాడు అవ్వదన్నాడు అనమాట. 50 మెంబర్స్కి అయితేనే తీసుకుంటానని అన్నాడు. కానీ అప్పటికప్పుడు ఎవడో దొరికితే వాడి దగ్గరికి వెళ్ళి భోజనాలు అయితే ఆర్డర్ చేసేసారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా శ్రీమంతానికి ఫస్ట్ ఒక డేట్ అనుకున్నాము, కానీ దాని తర్వాత వేరేది మారిందనమాట. కొంతమందికేమో ఫస్ట్ అనుకున్నది సెట్ అవుతుంది, ఇంకొంతమందికేమో సెకండ్ అనుకున్నది సెట్ అవుతుంది. ఇవన్నీ చాలా చిరాకులు జరిగినాయి నా శ్రీమంతంలో. మా ఆయనకేమో ఇరిటేషన్ వచ్చేసింది, చెయ్యకూడదు అనుకున్న పీక్స్కి వెళ్ళిపోయాడు. కానీ నేను సరదా పడుతున్నానని ఒకటి ట్రెడిషనల్ చేశాడు, ఇంకొకటి వెస్ట్రన్ చేశాడు. వాళ్ళ డేట్ December 12th, December 15th నా శ్రీమంతము. ఎల్లుండ అంటే సాటర్డే December 14th మా అమ్మ వాళ్ళు వస్తున్నారు. మా చెల్లి నా కోసం ఏదో ఆర్డర్ చేసింది. ఇప్పుడే షాపింగ్ అయిందనమాట. మా ఆయన శ్రీమంతం అవుట్ఫిట్ ఇప్పుడే వచ్చా ఇంటికి, డ్రెస్ చేంజ్ చేసుకొని వీడియో తీస్తున్నాం. ఉంటా, జాగ్రత్త. సరే. మియా ఇక్కడ ఉన్నాడు. అమ్మా పెద్దోడు వచ్చాడు. జున్నుది నాన్న, జున్నుకి గిఫ్ట్. మిట్టన్స్, సాక్స్, క్యాప్, వన్సీ, రాంపర్, 2 బాడీ సూట్స్ ఉన్నాయి దీంట్లో. తర్వాత చూపిస్తా, దగ్గర నుంచి చూపిస్తా ప్రస్తుతం. ఇది నా శ్రీమంతం అయిపోయిన తర్వాత ఎక్కడో అక్కడికి వెళ్ళిపోయారు. అమ్మమ్మ మాత్రం నా దగ్గర ఉన్నదనమాట. నేను ఇది బెల్లి క్యాస్ట్ చేసేసుకున్నాను ఆ రోజు. వీడియో తీయలేదు ఎందుకంటే తీయలేను కాబట్టి. సో మా అమ్మ మొక్కతే ఉంది, అది సీరియల్స్ ఏదో చూస్తుంది అనమాట. దానికి కొన్ని ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాను బెల్లి క్యాస్ట్కి. అంటే మిగిలిపోయింది, ఇంకా ఉండిపోయింది క్యాస్టింగ్, దాంతో చేస్తున్నాను అనమాట. అండ్ దీన్ని ఇంకా చేయలేదు నేను. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న డెలివరీ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత దాన్ని ఫినిష్ చేసి దాన్ని మళ్ళీ మీకు వీడియో కాదు షార్ట్ పెడతా. అది ఎలా వచ్చింది, అవుట్పుట్, దాని ప్రాసెస్ ఏంటి ఎవరికైనా తెలియాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా ఇది ఎందుకు అని మా ఇంట్లో వాళ్ళే అడిగారు. మీకు కూడా డౌట్ ఉండొచ్చు. నా మెమరీ, నేను ఒక బేబీనే కనాలనుకుంటున్నాను. అండ్ అదంతే, అదొక పిచ్చి అనుకోండి, వెర్ర అనుకోండి, ఏదన్నా అనుకోండి, అదొక మెమరీగా ఉంటుందని చెప్పి చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ రోజు మా అమ్మమ్మ కింద, మా ఇంటి కింద మార్కెట్ పెడతారు. నేను ఎప్పుడు వెళ్ళలేదు. మా అమ్మమ్మ వచ్చాక మా అమ్మమ్మ వెళ్ళింది అనమాట. మా పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి కరివేపాకు అంటే ఇష్టం. మా అమ్మమ్మేమో కరివేపాకు కట్టుకొని కూర్చుంది, అందుకని తింటున్నారు. ఆడో కొంచెం ఈడో కొంచెం.